తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల కింద కులగణన సర్వే చేపట్టింది. ఇందులోనే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటే 96% అయితే కులగణన సర్వే పూర్తయింది. ఇంకొక 3% అయితే కులగణన మిగిలి ఉంది. అయితే దీనిపైన కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. బీసీలో తక్కువ చూపించారని కొన్ని అయితే మరొక్కసారి దీనిపైన రీసర్వే చేయాలంటూ అధికారులకైతే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు కరీంనగర్ ఎంపీడీఓ సంజీవ్ కుమార్ సార్ వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే రెండోసారి కూడా కులగణన సర్వే చేపట్టండి అని 16 నుంచి 28 తారీఖు వరకు అనండి. ఇది ఎవరి కోసం? అంటే మళ్ళీ బీసీలు ఇట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళ కోసం? మన కరీంనగర్ రూరల్ మండల్లో మొత్తం 17 గ్రామ పంచాయతీలు అప్పుడు పరిధిలో మొత్తం మంది 100% కూడా పూర్తి చేయబడ్డాయి. అన్ని కుటుంబాలు కూడా 134 మంది సర్వేయర్లతోటి 10 మంది సూపర్వైజింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అందరూ 100% అన్ని కుటుంబాలు కూడా నమోదు చేయబడ్డాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ ఇంకేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అర్బన్ ఏరియాలలో కొన్ని ఏమన్నా తప్పిపోయిన కుటుంబాలు కానీ నమోదు చేసుకున్న కుటుంబాలు కానీ అప్పుడు ఆ సర్వే టైంలో ఎక్కడికైనా వలసపోయిన వాళ్ళు కానీ తప్పిపోయి ఉంటే వాళ్ళవి మళ్ళీ మొన్న 16 నుండి 28 వరకు కూడా మళ్ళీ తిరిగి నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల క్రమంలో మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకు పత్రికా ప్రకటనలో జారీ చేయబడ్డది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలిపినా కానీ ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో కూడా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రం అని చెప్పి ఒక ఉద్యోగిని కూడా దానికి సెపరేట్గా నియమించి ఎవరైనా తప్పేందని చెప్పి అనుమానం ఉన్నా లేకపోతే కొత్తగా వాళ్ళ డీటెయిల్స్ పట్టుకొస్తే అక్కడక్కడ ఫామ్ నింపి ఇమ్మీడియట్లీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. గ్రామాలలో కూడా సంబంధిత పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఎవరైనా తప్పిపోయినాయని చెప్పి చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా మరొకసారి మేము డాటాలో చూసి ఒకవేళ మిస్ అయితే మాత్రం తిరిగి కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటివరకు మాత్రం 5 మనకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం జరిగింది. 5 డీటెయిల్స్ కూడా మనం డాటాలో వెరిఫై చేసి చూడగా ఆల్రెడీ వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళే మళ్ళీ కొంత అవగాహన లోపంతో వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి ఏమున్నా మన గ్రామీణ ప్రాంతంలో మన 17 గ్రామ పంచాయతీ పరిధిలో మిస్ అయిన ప్రతి కుటుంబం ఎవరన్నా వచ్చినా కూడా మన మండల ఆఫీస్లో కూడా నమోదు చేస్తాం. సంబంధిత పంచాయతీ కార్యదర్శిని కూడా వాళ్ళు ఫామ్ నింపి వాళ్ళు నమోదు చేయించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇది విషయం. అంటే వీళ్ళకి ఎమినేటర్స్ ఉంటారా? సేమ్ ఇంత ముందు లాగానే ఇంటింటికి వెళ్తారా, లేకపోతే మనమే ఈ కేంద్రాల వద్దకు వెళ్ళి? ఇప్పుడు మనం ఇంటింటికి ప్రతి ఇంటికి మళ్ళీ ఇది అయిందా కాలేదని చెప్పడం సాధ్యపడదు. ఎవరికైనా వాళ్ళు మాది కాలేదని ఒక అనుమానం కానీ ఏదైనా సంశయం ఉండే అంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శిని కానీ లేకపోతే మండల పరిషత్ ఆఫీసులో ఏ ఉద్యోగిని కానీ మండల పరిషత్ ఆఫీసులో ఏర్పాటు చేయబడ్డ ప్రజాపాలన సేవా కేంద్రంలో ఉండే కౌంటర్లో ఉండే ఉద్యోగిని సంప్రదిస్తే వాళ్ళ డీటెయిల్స్ అప్పటికప్పుడు డాటాలో చెక్ చేసి ఒకవేళ నమోదు కాకుండా మాత్రం అప్పటికప్పుడు తక్షణం నమోదు చేయడం. అంటే కొంతమంది సార్ ఆధార్ కార్డులు అప్పుడు పాన్ కార్డులు కానీ నమోదు ఇవ్వలేదు, అట్లాంటి వాళ్ళు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ సరే ఇది ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ సభ్యుడైనా తప్పిపోయినా కూడా వాటిని మళ్ళీ తిరిగి నమోదు చేయడం జరుగుతుంది. అది ఆధార్ కార్డు ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ ఎంటర్ చేయడం జరుగుతుంది తప్పనిసరి. ఇప్పటి వరకు సార్ ఎంతమంది చేశారు? అంటే ఈ మొన్నటి నుండి అంటే 5 మనకు టోల్ ఫ్రీ నెంబర్ రావడం జరిగింది. కానీ 5 కూడా ఆల్రెడీ నమోదు చేసిన వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసిండ్రు అవగాహన లోపంతో. కొత్తగా మాత్రం ఇంకెవరు కూడా మనకు కొత్త అప్లికేషన్ ఇంకేది రాలేదు. ఎందుకంటే మనం 100% పూర్తిగా నమోదు చేయడం జరిగింది. అది మనకి ఉన్న అంటే అక్కడ గ్రామం అంటే ఎక్కడ ఏదైతే కుటుంబం ఉన్నదో ఆ కుటుంబ వివరాలు మాత్రం తప్పనిసరిగా ఉన్న వివరాలు. ఎందుకంటే గ్రామ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన సర్వేర్లనే మనం నియమించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని కులం కూడా సరిగానే నమోదు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ కానీ ఏమన్నా వారు చెప్పిన విషయాన్ని మరొకసారి తిరిగి గ్రామంలో విచారించే కులపరంగా కులాన్ని నమోదు చేయడం జరిగింది. అట్లాంటిది చూసారుగా, అంటే కులగణన సర్వేని మరొకసారి ఇంతకుముందు ఎవరైతే తప్పిపోయి ఉన్నారో వారి కోసం ఇది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు పెట్టింది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో తమ నెంబర్లు, తమ ఆధార్ కార్డులు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇతర విషయాలు ఎవరైతే నమోదు చేసుకునే భయపడి ఇంతకుముందు చేసుకునే వాళ్ళు ఉంటుంటే ఇప్పుడు తప్పకుండా చేసుకోవాలి. అయితే వీరందరికీ ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎమ్యులేటర్లు ఇంటికి వెళ్ళేవారు, కానీ ఇప్పుడైతే ఎక్కడైతే మన గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, జిల్లా కేంద్రాల్లో వీటికి సపరేట్ కేంద్రాలు పెట్టి వారికి వచ్చి అక్కడ నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకొని కూడా నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.